గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదయుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వరసమం ధ్యాయేత్ కిష్కింధాకాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. పంపా సరోవర తీరంలో శ్రీరామచంద్ర ప్రభు అక్కడ ఉన్నటువంటి సుందర దృశ్యాలను చూస్తూ, అలాగే ఆ దృశ్యముల యొక్క ఆనందాన్ని, భరతుని యొక్క కారణంగా అమ్మవారి కారణంగా పొందుతున్న దుఃఖాన్ని, ఈ రెండింటినీ కూడా పొందుతున్నవాడే లక్ష్మణస్వామితో అంటున్న మాటల్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే ప్రథమ సర్గః. పుష్పభార సమృద్ధాని శిఖరాణి సమంతతః లతాభిః పుష్పితాగ్రాభిః ఉపగూఢాని సర్వతః. ఆ పంపా సరోవరంలో ఉన్నటువంటి వృక్షముల యొక్క ఔన్నత్యాన్ని, అదే ఉన్నతంగా ఉన్నటువంటి ఆ వృక్షములకు చుట్టుకున్నటువంటి లతలు, వీటి గురించి చెబుతూ అంటున్నారు. సమంతతః పుష్పభార సమృద్ధాని. అక్కడ ఉన్న ఆ వనంలో అంతటా కూడా, సమంతతః అంతటా, పుష్పభార సమృద్ధాని పుష్పముల యొక్క భారములతో నిండినటువంటి శిఖరాణి, వృక్షముల యొక్క పైభాగములు, వృక్షముల యొక్క చివరి భాగములు ఏవైతే ఉన్నాయో ఆ వృక్షముల చివరి భాగములన్నీ కూడా చక్కగా పూలతో నిండి ఉన్నాయి. పుష్పితాగ్రాభిః లతాభిః. అలాగే ఆ తీగలన్నీ కూడా చక్కగా పుష్పించినటువంటి తీగలు. అలా పుష్పించినటువంటి అగ్రభాగములు కలిగినటువంటి ఆ తీగల చేత సర్వతః అంతటా ఉపగూఢాని పెనవేసుకున్నటువంటి విధంగా ఉన్నాయట. అంటే ఈ తీగలన్నీ కూడా చక్కగా ఆ వృక్షాలకు చుట్టుకొని అల్లుకొని ఒకదానికొకటి పెనవేసుకున్నటువంటి విధంగా ఉన్నాయి. అలా ఉన్నటువంటి ఆ పంపావనంలో ఉన్నటువంటి వృక్షములు, అంటే బాగా పుష్పించినటువంటి అగ్రములు కలిగినటువంటి ఈ తీగలు ఆ వృక్షములను పెనవేసుకొని ఉండడము అనేటటువంటిది దంపతులు అన్నదానికి అర్థం చెబుతోంది. అక్కడ ఇందులో ఉన్న అంతరం ఏమిటి అనంటే, పరమాత్మను చేరడానికి గృహస్థాశ్రమము ప్రతిబంధకము కాదు. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు గృహస్థాశ్రమ ధర్మాల్ని పాటిస్తూ తాను వైరాగ్యం చేత ఈ ఏవైతే విషయములు ఉన్నాయో ఆ విషయములన్నీ కూడా వాటిని విడిచి ఆ విషయముల పట్ల ఆసక్తి లేకుండగా పరమాత్మను పొందవచ్చు అనేటటువంటి అంశాన్ని చెబుతున్నాడు. గృహస్థాశ్రమే ఉత్తమమైనటువంటిది. ఎందుకంటే చక్కగా తాను ఈ పరమాత్మను చేరడానికి కావాల్సినటువంటి అనేక విధములైనటువంటి కర్తవ్యాలను తాను నిర్వహించగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి ఆశ్రమం కనుక పరమాత్మను చేరడానికి ఈ గృహస్థాశ్రమం ప్రతిబంధకం కాదు అన్నటువంటి అంతరార్థాన్ని ఈ శ్లోకంలో చెబుతున్నారు. ఎలాగా అంటే, ఇందులో పుష్పభారం చేత ఉన్నతమైనటువంటి కొమ్మలు కలిగినటువంటి ఆ వృక్షములు జ్ఞాన సమృద్ధులైనటువంటి గృహస్థులు అని అన్నారు. మరి ఆ వృక్షములకు చుట్టుకున్నటువంటి లతలు ఏమిటయ్యా? వారి ధర్మపత్నులు. ఇలా ఈ వృక్షములకు చుట్టుకున్నటువంటి ఆ ధర్మపత్నులు, ఆ లతలు ఏ విధంగా ఉన్నాయంటే పుష్పితాగ్రాహ, పుష్పించినటువంటి అగ్రములు కలిగినటువంటివి. అంటే ఆ లతాగ్రములో ఉన్నటువంటి పూల వలె తమ భర్తలను అనుసరించి వారి జీవితముల్లో సంతోషాల్ని కలిగింపజేసి వికసింపజేసేటటువంటి వారు. అలాంటి తీగలతో పెనవేసుకున్నటువంటి వృక్షములు ఈ పంపా సరోవరంలో దంపతులు అని తెలియజేస్తాయి. కనుక దంపతులిద్దరూ కూడా జ్ఞాన సంపన్నులై అరుంధతి వశిష్ఠుల వలె, అలాగే అత్రి అనసూయల వలె గృహస్థాశ్రమంలో ఉంటూ పరమార్థతత్వాన్ని గ్రహించాలి అనేటటువంటి సంకేతం ఈ శ్లోకం మనకు అందిస్తుంది. జనకాది రాజర్షులందరూ కూడా వారు విదేహులు, అంటే దేహం మీద అభిమానం లేనటువంటి వారు. అటువంటి వారు సంసారంలో ఉండి కూడా రాజ్యమును పరిపాలిస్తూ భగవంతుని పొందినటువంటి వారు. కనుక అలాంటి కర్మయోగులు, జనకాది కర్మయోగులు ఎవరైతే ఉన్నారో వారిని తెలియజేసేటటువంటి సన్నివేశం.
ఇక్కడ ఆధ్యాత్మిక సాధనలో పురోగతి సాధించడం అంటే ఏమిటి అంటే 4 ఉపాయాలు శంకర భగవత్పాదుల వారు మోహముద్గరంలో చెప్పున్నారు. అందులో చక్కగా గేయం గీతానామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ విత్తం. ఈ 4 ఉపాయాలు కూడా ఆధ్యాత్మికమైనటువంటి పురోగతిని సాధించడానికి మనకు ఉపయోగిస్తాయి. ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అంటే మొట్టమొదట కావాల్సింది ఏమిటయ్యా అంటే గేయం గీతానామ సహస్రం, భగవద్గీత విష్ణు సహస్రనామాలని గానం చెయ్యండి అని అన్నారు. అలాగే ఎల్లప్పుడూ కూడా ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, ఆ శ్రీపతి యొక్క దివ్యమైనటువంటి రూపంపై మనస్సును నిలిపి ధ్యానం చెయ్యాలి. మూడవది ఏమిటి నేయం సజ్జన సంగే చిత్తం, చిత్తం సజ్జన సంగే నేయం, మనస్సుని సజ్జన సాంగత్యం వైపు నడిపించాలి. దేయం దీనజనాయ విత్తం, దీనజనులకు నీకు తోచినంతటువంటి దానమును చెయ్యాలి. ఈ విధంగా ఈ 4 ఉపాయాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 ఉపాయాల్లో మొదటిది భగవన్నామస్మరణ. అంటే నిరంతరము కూడా పరమాత్మ యొక్క గుణగణాలను తెలియజేసేటటువంటి ఆ దివ్య నామాల్ని స్మరణ చేయడం. రెండవది స్మరణ భక్తి, భగవన్నామ సంకీర్తన మొదటిదైతే రెండవది స్మరణ భక్తి అని అన్నారు. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని నిరంతరము కూడా ధ్యానం చేయడం, అలా పరమాత్మ యొక్క దివ్యమైన రూపాన్ని నిరంతరం స్మరించడం అనేటటువంటిది రెండవదైతే, మూడవది సజ్జన సాంగత్యం, నాలుగవది దానం. కనుక భగవన్నామ సంకీర్తన, అలాగే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని ధ్యానం చేయడం, మూడవది సజ్జన సాంగత్యం, దానము అనేటటువంటి 4 ఉపాయాలు కూడా గృహస్థుని తరింపజేయడానికి ఉపదేశించబడినటువంటివి. ఇందులో సజ్జన సాంగత్యము అనేటటువంటి దాని చేత ఏ విధంగా అయితే ఈ వృక్షములన్నీ కూడా జ్ఞాన సంవృద్ధమై పరమాత్మను పొందడానికి, ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని గ్రహించడానికి ఆ జ్ఞాన సంపన్నుడైనటువంటి గృహస్థులు ప్రయత్నం చేస్తారు. అందులో సజ్జన సాంగత్యం కూడా ప్రధానమైనటువంటిది. అందులో సజ్జన సాంగత్యము సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని అన్నారు. ఆ మోక్షం ఎలా వస్తుందయ్యా అనంటే జీవన్ముక్తి మోక్షము. ఆ మోక్షం ఎలా వస్తుంది? నిశ్చలమైనటువంటి తత్వం ఉండాలి. నిశ్చలమైన తత్వం అంటే ఏమిటి? మనస్సు చలించకుండా ఉండాలి, మనస్సు స్థిరంగా నిశ్చలంగా ఉండాలి. అది ఎప్పుడు కలుగుతుంది నీకు? నిర్మోహత్వే నిశ్చలతత్వం, మోహం పోవాలి, మోహం తొలగిపోవాలి. ఆ మోహం ఎప్పుడు తొలగుతుంది? నిస్సంగత్వే నిర్మోహత్వం, నిస్సంగత్వం వచ్చినప్పుడు నీకు నిర్మోహత్వం కలుగుతుంది. ఆ నిస్సంగత్వము సత్సంగత్వే నిస్సంగత్వం అని అన్నారు. కాబట్టి సత్సంగము అనేటటువంటిది, సజ్జన సాంగత్యము అనేటటువంటిది కూడా ఇందులో చాలా విశేషంగా చెప్పబడినటువంటి ఉపాయం. అందులో ఈ నిస్సంగత్వం ఎలా ఉంటుంది? సజ్జనులను కలవడం చేత, సత్పురుషుల సాంగత్యం చేత ప్రాపంచిక విషయాల పట్ల ఉన్నటువంటి రాగభావం తొలగిపోతుంది. వాటి మీద ఉన్నటువంటి ఆసక్తి, ఆశ ఇవి తొలగిపోయి నిస్సంగత్వం వస్తుంది. నిస్సంగత్వం అంటే ఎలా ఉంటుంది అని అంటే, పద్మములు బురదలో నుంచి పుడతాయి, కానీ ఆ బురద దానికి అంటుకోదు. దాని పత్రమునకు కానీ, దాని కాడకు కానీ, దాని పద్మానికి కానీ ఆ బురద అంటుకోదు. కానీ ఆ బురద అంటుకోకుండా అలా నీటిపై తేలుతుంది, నీరు దాని మీద పడుతుంది. ఆ తామరాకు మీద ఉన్నటువంటి నీటి బిందువు ముత్యంలాగా ప్రకాశింపజేస్తుంది, కానీ ఆ నీరు కూడా తనకు అంటుకోదు. అంటే ఈ పంకిలము కానీ, ఈ పంకము కానీ, అలాగే ఈ యొక్క ముత్యం వలె ప్రకాశిస్తున్నటువంటి నీటి బిందువు కానీ, అంటే సుఖ దుఃఖాలు రెండూ కూడా అంటుకోవు. ఈ రెండూ అంటుకోకుండగా అది ఇంకేం చేస్తుంది? సౌరభాన్ని వెదజల్లుతుంది, సువాసనను వెదజల్లుతుంది. సువాసనను వెదజల్లడమే కాకుండా ప్రకృతి శోభను కలిగింపజేస్తుంది. తుమ్మెదలకు మకరందాన్ని అందిస్తూ తాను ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతుంది. అంటే సుఖదుఖములు అనేటటువంటి ఈ సంసారంలో ఉన్నటువంటి వారికి సుఖదుఖములు అనేటటువంటివి ఉంటాయి. ఆ సుఖము వచ్చినప్పుడు పొంగిపోవడం, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోవడం అనేటటువంటిది కాకుండా, సుఖదుఖాలలో కూడా తనకు ఏమీ సంబంధం లేకుండగా, సుఖదుఖాలు ఏవీ కూడా తనకు అంటుకోకుండగా, శీతోష్ణ సుఖదుఖేషు సమస్సంగ వివర్జిత అని పరమాత్మ చెప్పినటువంటి విధంగా, అది నింద అయినా పొగడ్త అయినా, దుఃఖమైనా సుఖమైనా అన్నింటిలో కూడా సమంగా ఉంటూ తాను ఇతరులకు
జ్ఞానాన్ని అనుగ్రహింపజేసేటటువంటి వాడిగా ఉండి ఆ జ్ఞానాన్ని అందరికీ పంచేటటువంటి విధంగా ఉండడమే నిస్సంగత్వము అని అన్నారు. ఆ విధంగా ప్రశాంతంగా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని నిస్సంగత్వము అన్నారు. ఆ నిస్సంగత్వం వల్ల ఏమవుతుంది? ప్రాపంచిక విషయాల పట్ల ఉన్నటువంటి మోహం నశించిపోయి తద్వారా మనసు నిశ్చలమవుతుంది. మనస్సు నిశ్చలం అవ్వడానికి భగవన్నామ సంకీర్తన. అందుకనే గేయం గీతా నామ సహస్రం. ఆ నామసహస్రాన్ని ఎందుకయ్యానంటే మనస్సు నిశ్చలంగా ఉంచడానికి ప్రధానమైనటువంటి కారకం, ఉపకారకం ఏమిటి అనంటే భగవన్నామస్మరణయే. ఆ భగవంతుని స్మరించడం చేత నీకు మనసులో ఎక్కడో ఉన్నటువంటి ఆ వాసనలన్నీ కూడా తొలగిపోయి ఈ భగవన్నామస్మరణ అనేటటువంటి చిత్తము నిశ్చలం చేస్తుంది. ఎప్పుడైతే నీకు నిశ్చలమవుతుందో కర్మబంధాలన్నీ కూడా తొలగి మోక్షాన్ని అనుగ్రహింపజేస్తాడు. అలా మోక్షాన్ని పొందడానికి ఇవి 4 ఉపాయాలు అన్నారు. పురాణాలు కూడా గృహస్థ ధర్మాన్ని ఒక యజ్ఞంగా తెలియజేశాయి. అంటే ఒక యజ్ఞాన్ని ఎంత శ్రద్ధగా ఆచరించాలో గృహస్థ ధర్మాన్ని కూడా అంత శ్రద్ధగా ఆచరించాలి అని గృహస్థులైనటువంటి వారు జ్ఞానాన్ని సముపార్జించడం, అలా సముపార్జించినటువంటి జ్ఞానం చేత ఈ సాంసారికమైనటువంటి సుఖాల పట్ల వైరాగ్యాన్ని పొందాలి. ఈ సంసారంలో ఉండేటటువంటి అనేకమైన విషయాల వైపు ఆసక్తి కాకుండా ఆ ఆసక్తిని తొలగించుకొని నిరాసక్తతతో పరమాత్మ వైపు మన ప్రయాణము అనేటటువంటి దాన్ని గ్రహించాలి అని చెప్పి పారమార్థిక పురోగతి సాధించడం అనేటటువంటి ధర్మము ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే రామచంద్ర ప్రభు ఆ యొక్క వృక్షములను చూశారు. ఉన్నతమైనటువంటి వృక్షములు, చక్కగా పుష్పించినటువంటి అగ్రములు కలిగినటువంటివి, వాటికి పెనవేసుకున్నటువంటి లతలను చూశారు. వెంటనే తనకు భరతుడు, సీతమ్మ వీరిద్దరూ కూడా గుర్తుకొచ్చారు. తనతో ఈ విధంగా కలిసి ఉండవలసినటువంటి సోదరుడైనటువంటి భరతుడు, అలాగే తన భార్య అర్ధాంగి అయినటువంటి సీతమ్మ తనతో లేకుండగా వారు దుఃఖాలు పడుతున్నారు కదా అని చెప్పి ఆయన శోకిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆ పంపా సరోవరంలో ఉన్నటువంటి ఈ వృక్షములు నువ్వు పెనవేసుకున్నటువంటి లతలను చూసి తాను ఆ లతల వలె వారిద్దరూ తనతో కలిసి ఆనందంగా ఉండవలసినది పోయి వారి యొక్క కష్టముల చేత బాధపడుతున్నారు కదా అని చెప్పి రామచంద్ర ప్రభు శోకాన్ని పొందాడట. తర్వాత అంటూ ఉన్నారు, సుఖానిలోయం సౌమిత్రే కాలప్రచురమన్మథః గంధవాన్ సురభిర్మాసః జాతపుష్పఫలద్రుమః. ఈ వసంతకాలం ఏ విధంగా ఉందో చూడు లక్ష్మణ అని చెబుతూ, సౌమిత్రే సుఖానిలహ అయంకాలహ, సుఖమైనటువంటి అనిలహ గాలి కలిగినటువంటిది ఈ వసంతకాలం. అంతేకాదు ప్రచుర మన్మథః, మన్మథుడు విజృంభిస్తూ ఉన్నాడు. ఆ మన్మథుడి విజృంభణ అంటే చక్కగా వసంతకాలంలో వికసించినటువంటి పుష్పములతో, చక్కగా చిగురించినటువంటి పల్లవములతో అనేక విధములైనటువంటి పక్షులన్నీ కూడా రకరకములైనటువంటి ధ్వనులు చేస్తూ ఉంటే చూడముచ్చటగా ఉన్నటువంటి ఆ సుందరమైన ప్రకృతిని చూసి రామచంద్ర ప్రభు మన్మథుడు విజృంభించాడన్నాడు. జాత పుష్పఫలద్రుమః మాసః, చక్కటి పుష్పములు వృక్షములు కలిగినటువంటి మాసం. సురభిః గంధవాన్, ఆ పుష్పముల యొక్క పళ్ళ యొక్క సుగంధం అంతా కూడా వ్యాపించి ఉండి పరిమళభరితమైనటువంటి మాసం కదా అని చెప్పి ఇక్కడ ఆ వసంతకాలంను ప్రశంసిస్తూ ఉన్నారు. ఇక్కడ సుఖకరమైనటువంటి వాయువులు కలిగినటువంటి ఈ వసంతకాలం ఎంత మనోహరంగా ఉంది లక్ష్మణ. అలాగే చక్కగా ఈ వృక్షములన్నీ కూడా పుష్పములు పరిమళములతో నిండినటువంటి కాలము. అంతేకాదు ప్రచుర మన్మథః, మన్మథుడు హాయిగా విహరిస్తున్నటువంటి కాలము. వసంతకాలంలో ఉన్నటువంటి ఆ మన్మథుడి యొక్క ప్రభావం, అందుకనే దాన్ని మధుమాసము అని అన్నారు, చైత్రమాసం. ఇక్కడ అటువంటి వసంతుడి యొక్క వైభవాన్ని చెప్పారు. అలా గాలులు వీస్తున్నటువంటి కాలమయ్యా ఇది అని అన్నాడు. దాని తర్వాత పశ్య రూపాణి సౌమిత్రే వనానాం పుష్పశాలినాం సృజతాం పుష్పవర్షాణి తోయం తోయముచామివ. ఓ లక్ష్మణ, ఏ విధంగా ఉందయ్యా ఈ మాసము అనంటే పుష్పవర్షాణి సృజతాం, ఆ వృక్షముల నుంచి పూలన్నీ కూడా రాలుతూ ఉంటే పుష్పవర్షములకు విడుస్తున్నదా, పుష్పములన్నీ కూడా వర్ష రూపంలో పడుతున్నాయా అన్నట్టుగా ఉందట. అది పుష్పశాలినాం వనానాం, పుష్పములతో ప్రకాశిస్తున్నటువంటి అడవి. తోయం తోయముచామివ రూపాణి పశ్య, నీటిని ఏ విధంగా అయితే మేఘములు విడుస్తూ ఉంటాయో మేఘముల వలె మేఘములు నీటిని విడిచినటువంటి విధంగా ఉన్నాయి చూడవయ్యా లక్ష్మణ, ఎంత సుందరంగా ఉంది ఈ ప్రకృతి అని చెప్పంటూ
ఇక్కడ పంపా తీరంలో ఉన్నటువంటి వనములు, ఆ వనముల్లో ఉన్నటువంటి ఆ పుష్పవృష్టి మేఘములు ఏ విధంగా అయితే నీటిని కురిపిస్తాయో ఆ విధంగా ఈ పుష్పములన్నీ కూడా పుష్పవృష్టిని కురిపిస్తున్నాయి. ఇందులో మేఘములు వృక్షములు అనేటటువంటి రెండూ కూడా ఏ విధంగా చెప్పబడ్డాయంటే పరోపకారమే ధ్యేయంగా కలిగినటువంటివి. మేఘములు కూడా ఎప్పుడూ కూడా మేఘములన్నీ కూడా తమ యొక్క నీటిని ఇతరుల కోసమే అవి అందిస్తాయి. వృక్షములు పళ్ళు పుష్పములు వీటిని అన్నింటినీ కూడా ఇతరుల కోసమే ఆ ద్రుమాలన్నీ కూడా పుష్పిస్తాయి, ఫలిస్తాయి. కనుక ఇతరులకు పరోపకారం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ పరోపకార ప్రవృత్తి కలిగినటువంటి ఈ వృక్షములు మేఘములు గురువులతో పోల్చారు. ఇక్కడ గురువులు కూడా నిస్వార్థంగా తమ యొక్క జ్ఞానాన్ని లోకంలో తమ శిష్యులందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు, జ్ఞాన సంపన్నులైనటువంటి ఈ గురువులు. కనుక పరోపకారం కలిగినటువంటి ఈ మేఘములు వలె, అలాగే ఈ పుష్పవృష్టి కురిపిస్తున్నటువంటి వృక్షముల వలె ఈ గురువులందరూ కూడా పుష్ప సమృద్ధమైనటువంటి వృక్షముల వలె శిష్యుల పట్ల దయగలిగి నిస్వార్థమైనటువంటి గురువులు జ్ఞానాన్ని ఎలా వర్షింపజేస్తారో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతటి రమణీయమైనటువంటి సన్నివేశం అది. అలా ఆ వర్షము పడినటువంటి మేఘముల నుంచి వర్షం పడినటువంటి విధంగా పుష్పవృష్టి కురుస్తూ ఉందట. ప్రసర్తేషు చ రమ్యేషు వివిధాః కాననద్రుమాః వాయువేగ ప్రచలితాః పుష్పైరవకిరంతిగాం. ఆ పూలు అలా పడుతూ ఉంటే ఆ పుష్పములన్నీ కూడా వృక్షముల నుంచి పడుతూ ఉన్నాయి. ఎక్కడ? రమ్యేషు ప్రసర్తేషు, సుందరమైనటువంటి సమతలమైనటువంటి అక్కడ ఆ కొండ రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి మీద చక్కగా పూలు పడుతూ ఉంటే, వివిధాః కాననద్రుమాః, అనేక విధములైనటువంటి అరణ్య వృక్షములు, వాయువేగ ప్రచలితాః, వాయువేగం చేత అవన్నీ కూడా ఊగుతూ ఉన్నాయి, కదల్చబడినటువంటి వాటిగా ఉన్నాయి. అలా కదులుతూ ఉన్నటువంటి ఆ వృక్షములు పుష్పైః గాం అవకిరంతి, ఆ పుష్పముల చేత భూమినంతటినీ కూడా చల్లుతూ ఉన్నాయట. ఇక్కడ గాం అనే శబ్దానికి గో శబ్దము అనేటటువంటిది ఒకటి ఉంది. ఆ గో శబ్దానికి కేవలం గోవు అని మాత్రమే కాకుండా గోశబ్దానికి వృషభము, స్వర్గము, కిరణము, మేఘము, వజ్రము, చంద్రుడు, గాలి, సూర్యుడు, బాణము, దృష్టి, దిక్కు, వాక్కు, భూమి, ఇలా అనేకమైనటువంటి అర్థములు ఉన్నాయి. అందులో ఇక్కడ గాం అంటే భూమిని. కనుక భూమిని ఏం చేస్తున్నాయి అంటే తమ యొక్క పుష్పవృష్టి చేత అవన్నీ కూడా చల్లుతున్నటువంటి విధంగా ఉన్నాయి. చల్లడం అంటే ఏమిటి అంటే ఆ పంపావనంలో వివిధ రకములైనటువంటి వృక్షములు అక్కడ వీస్తున్నటువంటి ఆ గాలి యొక్క తీవ్రతకు కదులుతూ ఉన్నాయి, కంపిస్తూ ఉన్నాయి. అలా కదులుతూ ఉన్నటువంటి ఆ వృక్షములు ఆ సుందరమైనటువంటి చర్యల మీద తమ యొక్క పుష్పములన్నీ కూడా రాలుస్తూ ఉన్నాయి. అలా రాల్చడము అనేటటువంటిది అంటే జ్ఞానమును అనుగ్రహిస్తున్నటువంటి విధంగా ఉన్నాయి అన్నారు. అంటే శిలల వంటి ఆ రాళ్ల మీద పుష్పములను రాల్చడం అంటే ఏమిటంటే శిలల వంటి స్వభావం కలిగినటువంటి శిష్యులకు అంటే వారికి జ్ఞానాన్ని అందించి ఎలాగైనా సరే వారికి జ్ఞానాన్ని అందించాలి, అలా జ్ఞానాన్ని అందించి వారిని ఉద్ధరించాలి అనేటటువంటి దయాస్వభావం కలిగినటువంటి గురువుల యొక్క స్థితి ఈ వృక్షాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అలాంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని దర్శించాడు రామచంద్ర ప్రభు. చూసి పతితైః పతమానైశ్చ పాదపస్థైశ్చ మారుతః కుసుమైః పశ్య సౌమిత్రే క్రీడన్నివ సమంతతః. అక్కడ ఉన్నటువంటి గాలి ఏ విధంగా ఉందయ్యా అనంటే ఆ పూలన్నీ కూడా చెట్ల నుంచి రాలుతూ ఉన్నాయి. ఇక్కడ పతితైః అన్నాడు. పతితములు అంటే కిందికి పడినటువంటి రాలినటువంటి కొన్ని పూలు ఉన్నాయట. పతమానాశ్చ రాలుతూ ఉన్నటువంటి పూలు, అలాగే పాదపస్థైశ్చ కుసుమైః కొన్ని చెట్లలోనే ఉండిపోయాయి. ఇలా మూడు రకాలైనటువంటి విశేషణాలు చెప్పాడు ఇక్కడ. కొన్ని పూలు ఏమో రాలిపోయాయి, కొన్ని రాలుతూ ఉన్నాయి, కొన్ని ఆ వృక్షముల్లోనే ఉండిపోయాయి. అలా మారుతః సమంతతః క్రీడన్నివ పశ్య లక్ష్మణ, అటువంటి వాటిని చూడవయ్యా అన్నాడు. అవి ఎలా ఉందంటే గాలి వాటితో బంతి ఆట ఆడుకుంటూ ఉన్నటువంటి విధంగా ఉందట. అక్కడ ఉన్నటువంటి ఆ చెట్ల నుండి కొన్ని పూలు రాలి ఉన్నాయి, కొన్ని రాలుతూ ఉన్నాయి, కొన్ని చెట్లపైనే ఉన్నాయి. అలా రాలిన పూలు, రాలుతున్న పూలు, అలాగే వృక్షముల్లో ఉన్నటువంటి పుష్పములతో గాలి తాను ఆడుకుంటున్నటువంటి విధంగా చాలా చూడముచ్చటగా ఉందయ్యా ఈ దృశ్యము అని అంటూ ఉన్నాడు. ఇందులో అక్కడ
ఆ గుట్టగా రాలినటువంటి పూలన్నీ కూడా గుట్టగా ఒక చోట పడితే ఆ పడినటువంటి పుష్పములని గాలి చెల్లా చెదురు చేస్తూ ఉన్నది. ఆ గాలి వీచడం ద్వారా అక్కడ ఉన్న పుష్పములన్నీ అటు ఇటు వెడుతూ ఉన్నాయి. ఇందులో ఒక గొప్ప అంతరార్థాన్ని చెబుతున్నారు. ఏమిటయ్యానంటే ఈ జ్ఞానం అనేటటువంటిది అందరి హృదయాల్లో ఒకే రకంగా ఉండదు. గురువుగారు జ్ఞానాన్ని ఇస్తారు. గురువుగారు శిష్యులందరికీ కూడా ఒకే రకమైనటువంటి జ్ఞానాన్ని బోధ చేస్తారు. కానీ అందులో ఏమవుతుంది అనంటే ఈ భగవత్ కృప వలన గురువుగారి యొక్క ఉపదేశాలని కొంతమంది చాలా చక్కగా వారి యొక్క మనసుల్లో పతిలం చేసుకొని మననం చేసుకుంటూ ఆ జ్ఞానాన్ని కాపాడుకుంటారు. కానీ కొంతమంది వారు తాము అనేకమైనటువంటి విషయముల పట్ల వారికి ఉన్నటువంటి ఆసక్తి చేత అలాగే సోమరితనం చేత ఆ గురువుగారు అందించినటువంటి జ్ఞానాన్ని విస్మరించి జ్ఞానాన్ని కోల్పోతారు. ఇక్కడ రాలుతున్నటువంటివి అలాగే రాలినటువంటివి అనేటటువంటి వృక్షాలు చెల్లా చెదరడం అవడం అంటే ఏమిటి అనంటే జ్ఞానాన్ని తాము నిలుపుకోలేక ఆ జ్ఞానమును అంతా కూడా చెల్లా చెదురుగా శ్రద్ధ లేక జ్ఞానాన్ని కోల్పోవడము అనేటటువంటి స్థితి ఇక్కడ చక్కగా చెప్పబడుతూ ఉన్నది. అలాగే విక్షిపన్ వివిధాశాఖాః నగానాం కుసుమోత్కచాః మారుతశ్చలితస్థానైః షట్పదైరనుగీయతే. ఇక్కడ నగానాం, నగము అనేటటువంటి దానికి అర్థం ఏమిటి అనంటే కదలనటువంటిది. నగచ్చతి ఇది నగః. కదలిక లేనటువంటివి ఏమిటి? వృక్షములు, పర్వతములు. అక్కడ ఉన్నటువంటి వృక్షములు. నగానాం కుసుమోత్కటాహ అన్నారు కాబట్టి ఇక్కడ పర్వతములు అని చెప్పుకోలేం, వృక్షములనే చెప్పాలి. నగానాం కుసుమోత్కటాహ అంటే ఆ వృక్షముల యొక్క వివిధాహ శాఖాః, కుసుమ ఉత్కటాహ వివిధాహ శాఖాః, పూలతో నిండినటువంటి వివిధములైన అనేక విధములైనటువంటి కొమ్మలు కలిగినటువంటి గొప్ప వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షములు కొమ్మలను విక్షిపన్ మారుతః, కొమ్మలను ఆ గాలి కదిలిస్తూ ఉన్నది. ఎందుకంటే ఎత్తైనటువంటి వృక్షములు, చక్కటి గాలి వీస్తూ ఉన్నది. అలా గాలి వీస్తున్నప్పుడు ఆ పూలతో నిండినటువంటి కొమ్మలు కదులుతూ ఉంటే ఆ కొమ్మలు చలిత స్థానై షట్పదై, ఆ కొమ్మల మీద ఉన్నటువంటి పుష్పముల్లో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదించాలి అని తుమ్మెదలు వచ్చాయి. ఆ గాలి కదలికకు ఎప్పుడైతే కొమ్మ కదిలిందో ఆ కదలికకు, ఆ పూల యొక్క కదలిక వలన ఈ తుమ్మెదలు కూడా తమ స్థానాన్ని కదిలించుకున్నటువంటి వాడై చలించినటువంటి స్థానములు కలిగినటువంటి తుమ్మెదలతో అనుగీయతే, అనుసరించి గానం చేస్తుందా అన్నటువంటి విధంగా ఉందట. అంటే అక్కడ కొమ్మల మధ్యలో గాలి అటు ఇటు అది ప్రసరిస్తూ ఆ కొమ్మల్ని ఊపుతూ ఉన్నప్పుడు ఆ కొమ్మల పుష్పాలపై ఉన్నటువంటి మకరందాన్ని పానం చేస్తూ ఈ షట్పదాహ, షట్పదములు అంటే 6 పాదములు కలిగినటువంటివి అవి తుమ్మెదలు. అలాంటి ఆ తుమ్మెదలు తమ తమ స్థానాల నుండి లేచి జంకారం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే గాలి వలన కొమ్మ కదిలింది, కొమ్మ కదిలితే దాని నుంచి తుమ్మెద పైకి లేచి అది జంకారం చేస్తూ ఉంది. ఆ జంకారాలు ఎలా ఉన్నాయి అనంటే ఈ గాలి వీచేటటువంటి శబ్దానికి తుమ్మెదల యొక్క జంకారానికి ఈ రెండూ కూడా ఒకదానికొకటి శృతి కలుపుతున్నటువంటి విధంగా ఉన్నాయట. అలా శృతి కలపడము అనేటటువంటిదే ఇక్కడ అనుగీయతే. అంటే పరస్పరము కూడా ఇవి అనుసరించి గానం చేస్తూ ఉన్నాయి. అంటే ఆ తుమ్మెదల యొక్క జంకారము, గాలి యొక్క వీచేటటువంటి శబ్దము రెండూ కూడా చక్కగా సంగీత ధ్వనిలాగా ఉంది అని అన్నారు. ఇక్కడ వాయువు వాటిని కదిలిస్తూ ఉన్నది. ఇక్కడ ఏం అద్భుతమైనటువంటి ఈ సన్నివేశం ఏం చేస్తోంది అనంటే పరమపదంలో ఉపనిషత్తు చేత చెప్పబడినటువంటి ముక్త పురుషుల యొక్క వైభవాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది. వాయువు సాక్షాత్ పరమాత్మ. ఆ వాయువు కదిలించడము అంటే ఆ వాయువు కదలిక అన్నది పరమాత్మ తాను ఉన్న పరమపదం నుంచి కదలి వచ్చినప్పుడు తనకు నచ్చినటువంటి రూపాన్ని స్వీకరించినప్పుడు ఆ పరమపదం నుండి ఈ భగవద్గుణములను ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో ఆ భగవద్గుణములను అనుభవించేటటువంటి వారు కూడా కదిలి పరమాత్మ గుణములను గానం చేస్తూ ఉంటారు అన్నాడు. ఈ విధంగా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని అంటే పరమపదంలో ఉపనిషత్తు చేత చెప్పబడినటువంటి ముక్త పురుషుల యొక్క అనుభవం ఏదైతే ఉందో దాన్ని చాలా అద్భుతంగా ఇక్కడ తెలియజేశారు. అదేవిధంగా మత్తకోకిల సన్నాదై నర్తయన్నివ పాదపాన్ శైలకందర నిష్క్రాంత ప్రగీత ఇవచానిల. ఈ విధంగా రామచంద్ర ప్రభువు
ఆ సుందరమైనటువంటి పంపా సరోవర తీరంలో ఉండేటటువంటి దృశ్యాల్ని చూసి చాలా ఆనందిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ గాలులు, అక్కడ ఉన్నటువంటి వృక్షములు, అక్కడ ఉన్నటువంటి పుష్ప సౌందర్యము, నిశ్చలమైనటువంటి జలములు, వీటినన్నింటినీ కూడా చూసి సంతోషాన్ని పొందుతూ ఇవన్నీ కూడా అనుభవించడానికి తనతో అమ్మవారు లేకుండా అపహరించబడ్డారు కదా అని దుఃఖిస్తూ భరతుడు కూడా తనతో లేకపోవడము అనేటటువంటి దుఃఖాన్ని పొందుతున్నారు అని ఈ శ్లోకాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పబడ్డాయి. ఇలా ఆ పంపా సరోవర తీరంలో ఉన్నటువంటి వనవైభవాన్ని తెలియజేసేటటువంటి శ్లోకాలు మనం చక్కగా పారాయణ చేసుకుందాం. పుష్పభార సమృద్ధాని శిఖరాణి సమంతతః లతాభిః పుష్పితాగ్రాభిః ఉపగూఢాని సర్వతః సుఖాని లోయం సౌమిత్రే కాలప్రచురమన్మథః గంధవాన్ సురభిర్మాసః జాతపుష్పఫలద్రుమః పశ్యరూపాణి సౌమిత్రే వనానాం పుష్పశాలినాం సృజతాం పుష్పవర్షాణి తోయం తోయముచామివ ప్రసర్తేషు చ రమ్యేషు వివిధాః కాననద్రుమాః వాయువేగ ప్రచలితాః పుష్పైరవకిరంతి గాం పతితైః పతమానైశ్చ పాదపశ్చైశ్చ మారుతః కుసుమైః పశ్య సౌమిత్రే క్రీడన్నివ సమంతతః విక్షిపన్ వివిధాశాఖాః నగానాం కుసుమోత్కచాః మారుతశ్చలితస్థానైః షట్పదైరనుగీయతే ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ప్రథమ సర్గే షట్శ్లోకాః. ఈ విధంగా చక్కగా శ్లోక పారాయణం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.